తిరుపతన్నా తిరుపతన్నా ఎందుకే ఓకే సార్ తిరుపతన్నా వస్తున్నారండి అప్పుడప్పుడు బాబు కొంచెం ఈ గారు సార్ మీరు అటు త్వరపడి వచ్చాడండి ఓకే సార్ ఓకే ఓకే సార్ సార్ మాకు అడ్డైంది సార్ కొంచెం ఓకే సార్ ఇప్పుడే వచ్చారు సార్ మీ చేతి సార్ సార్ మీ చేతులు దేవండి ఇప్పుడే వచ్చారన్న సార్ ఓకే సార్ శంకుస్థాపన మీటింగ్ ఉంది ప్రెస్ కూడా అక్కడ జరుగుతుంది అందరూ అక్కడికి వచ్చేయండి సార్ అలా సైడ్కి వచ్చారు అందరూ అక్కడికి నాకు ముందుకెళ్దాం నా అడ్డం వచ్చేసారు సార్ నాది వేరు కదా అందుకే నీకు క్లారిటీ ఇచ్చా లోగో ఇంకా వస్తారే కంట్రోల్లో అద్దాలు బయలుపోతాయి అన్న మీరు కొంచెం
వెనకరేనా ఓకే సార్ ఓకే సార్ ఇంటికి స్వామి సార్ 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 గాంధీ గారు గాంధీ గారు గాంధీ గారు వెనక్కుండండి. పడతారు గురు, వెనక్కి నడిస్తే అందరూ వస్తారు. నడు నడు అటు రైట్ రైట్ సైడ్కి వచ్చారా సార్? మళ్ళీ మీటింగ్ ఉంది. అపర్ణ గారు వాయిస్ ఇచ్చి పంపించేద్దాం రండి మీరు. ఒక నిమిషం గొడవపడద్దు ప్లీజ్, గొడవపడద్దు. ఓకే ఓకే చాలు అలా ఉంచండమ్మా, చాలు. మాకు డౌన్ చేయాలమ్మా, లేదా రాదు కదా. అమ్మో అమ్మో ఈజీ. ఓకే, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ కార్పొరేషన్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో పెద్దలు పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అలాగే శాసనసభ్యులు సీనియర్ నాయకులు మా కుటుంబ సభ్యులైనటువంటి గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో సుమారు 4 కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్ కమిషన్తో 2 ప్రధానమైనటువంటి రోడ్స్ మన నియోజకవర్గంలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దానితో పాటు ఓవరాల్గా తీసుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్లోనే సుమారు 15 కోట్ల రూపాయలతో టౌన్ని సర్వసుందరంగా తయారు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ని బ్యూటిఫై చేయడం, వెడల్పు చేయడం, అలాగే రీలేరింగ్ చేయడం, కొత్త రోడ్స్ వేయడం, ఈ అన్ని కార్యక్రమాలు కూడా పెట్టుకున్నాం. విజయవాడ నగరం మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో అందంగా తయారు చేయడానికి, అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, వాళ్ళందరి తాలూకా సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి వైపు పరుగులెడుతుందనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. మరి అదే రకంగా ఈ 2 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమానికి సంబంధించి అయినా సరే ప్రత్యేకమైనటువంటి సహకారం మనం తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఏవైతే ప్రాజెక్టులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయో అలాంటి ప్రాజెక్టులన్నిటికీ కోట్లాది రూపాయలు నిధులు తీసుకొని రావడం, అప్రూవల్స్ తీసుకొని రావడం, శాంక్షన్స్ తీసుకొని రావడం, ఇవన్నీ చేసుకొని ఈరోజు భారతదేశంలోనే అన్నిటికంటే ఫాస్ట్గా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందనంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే మాట మనం అందరం దక్కించుకున్నాం. గతంలో ఉన్నటువంటి గొడ్డలి ప్రభుత్వానికి ఈరోజు కూటమి ప్రభుత్వానికి మీరు ఒక్కసారి డిఫరెన్స్ చూసుకుంటే అప్పుడు ఏదైతే డిస్ట్రక్షన్ కోసం ఒక ప్రయారిటీ, అంటే ఏదైనా సరే మొత్తం డిస్ట్రాయ్ చేయాలన్నటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం ఉంటే ఈరోజు నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో
రాష్ట్రం ఒక సరికొత్త అడుగులతో సరికొత్త ఉత్సాహంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధాని కానీ, అలాగే మా రైల్వే జోన్ విశాఖపట్నంలో రైల్వే జోన్ కానీ, లేకపోతే మన స్టీల్ ప్లాంట్స్ కానీ, ఇలా ఏ అంశాలు తీసుకున్నా సరే కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో ముందుకు నడిపిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా విజయవాడ ఎయిర్పోర్ట్ను కూడా మేము సందర్శించి అక్కడ కూడా రివ్యూ నేను తీసుకున్నాను. విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి టెర్మినల్ బిల్డింగ్ కొంతకాలంగా ఆలస్యం అయింది కన్స్ట్రక్షన్. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ వల్ల కాంట్రాక్టర్ని మార్చి సరికొత్త కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి దసరా నాటికల్లా ఈ యొక్క కొత్త టెర్మినల్ బిల్డింగ్ను కూడా పూర్తి చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాం. మన రాష్ట్రానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి నగరం మన విజయవాడ, అందులో అతి ముఖ్యమైనటువంటిది మన విజయవాడ ఎయిర్పోర్ట్. ఈ 2 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా సలహాలు సూచనలు తీసుకొని విజయవాడ ఎయిర్పోర్ట్లో ఎన్నో కొత్త కనెక్టివిటీ కానీ, లేకపోతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కొన్ని కార్యక్రమాలు చేశాం. ఈరోజు కూడా 77 crores ఒక కొత్త ఏటీసీ భవనాన్ని కూడా మనం నిర్మించుకున్నాం. దానితో పాటు ఈ టెర్మినల్ బిల్డింగ్ కూడా మనం పూర్తి చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెంచడానికి కానీ, ఎందుకనంటే స్పెషల్ ఇంటర్నేషనల్ బ్లాక్ కూడా టెర్మినల్లో మనం చేస్తున్నాం. ఒక 6 ఏరో బ్రిడ్జెస్ కూడా ఫస్ట్ టైం మన విజయవాడ ఎయిర్పోర్ట్కి ఏరో బ్రిడ్జెస్ను కూడా మనం తీసుకొని వస్తున్నాం. సో దానివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ ఫ్లైట్స్ డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు అత్యంత ప్రాధాన్యతగా మన విజయవాడ టెర్మినల్ బిల్డింగ్ని తీసుకొని ఆ ప్రాజెక్టుని కూడా శరవేగంగా పూర్తి చేయాలని అక్కడ రివ్యూ కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా కూడా తీసుకుంటే ప్రజలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా పరిపాలన చూసుకొని ఒక రకంగా స్వాతంత్రం వచ్చినట్టుగా వాళ్ళందరికీ కూడా ఒక భావన కలుగుతుంది. దానితో పాటు అభివృద్ధి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏ వర్గానికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఎవరిని కూడా విడిచిపెట్టకుండా తోచినైనంత వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని, ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలని, అలాగే రాష్ట్రం కూడా అభివృద్ధి వైపు అడుగులు వేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. దానికి ప్రజలందరికీ కూడా వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ తాలూకా సహకారం అందిస్తున్నందుకు వాళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే. రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.